అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వినూత్న ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. మీ కొత్త ఆవిష్కరణలు మీకు వృత్తిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతాయి. సరైన సలహాదారులు దొరకక ఇబ్బంది పడతారు. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. సాంకేతిక పరికరాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కంప్యూటర్ లేదా ఫోన్ ఆకస్మికంగా మొరాయించవచ్చు. మీ మనోభావాలు అస్థిరంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపవుతుంది. స్నేహితుల నుండి మీకు అవసరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు. మీ విశ్లేషణా శక్తి పెరుగుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. పుస్తకాలు చదవడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు వరిస్తాయి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీకు ఇష్టమైన దైవ మంత్రాన్ని జపించడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఓం నమఃశివాయ మంత్రం మీకు శక్తిని ఇస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఫోటోగ్రఫీలో మీరు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది. పెంపుడు జంతువులకు అనారోగ్యం కలగడం వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. పశువుల వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు రావు. శుభకార్యాల నిర్వహణలో మీకు విజయం లభిస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. వ్యవసాయ సంబంధిత పనులు ఈరోజు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులకు మంచి రాబడి లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. లక్ష్యాల సాధన వైపు అడుగులు వేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఉత్సాహాన్నిస్తుంది. స్నేహితులతో కలిసి సినిమా లేదా విహారయాత్రకు వెళుతారు. కొత్త స్టార్టప్లను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. మీ ఆలోచనలు విజయవంతమవుతాయి. సామాజిక సంబంధాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీ స్నేహితులతో అపార్థాలు రావచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా మనశ్శాంతి పొందుతారు. మీ జీవనశైలిలో మీరు సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన దినచర్యను పాటిస్తారు. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు చేజారిపోతాయి. పాత పరిచయాల నుండి కూడా సరైన మద్దతు లభించదు. మీరు నమ్మిన వ్యక్తుల నుండి ఈరోజు మోసపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై అతిగా నమ్మకం పెట్టుకోవడం వలన నిరాశ ఎదురవుతుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీరు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు చేపట్టిన శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కష్టమైన సవాళ్లను కూడా మీరు సునాయాసంగా ఎదుర్కొంటారు. సామాజిక మాధ్యమాలలో అతిగా గడపడం వలన మీ పని దెబ్బతింటుంది. అనవసరమైన చర్చలలో పాల్గొనడం వలన సమయం వృధా అవుతుంది. మీకు నచ్చిన సినిమా చూడటం ద్వారా మంచి వినోదాన్ని పొందుతారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. కెరియర్లో ఆశించిన పురోగతి కనిపించదు. ఉద్యోగంలో సంతృప్తి లోపిస్తుంది. పని మార్చాలనే ఆలోచన ఉన్నప్పటికీ సరైన అవకాశం లభించదు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పవిత్ర స్థల సందర్శన మీకు సంతోషాన్నిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మీ బంధంలో ప్రేమ పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీ ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ చుట్టూ ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. మీ మంచితనానికి అందరూ ఆకర్షితులవుతారు.
జాగ్రత్తగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. మీ ముందు జాగ్రత్తకు అందరూ ప్రశంసిస్తారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కొంచెం గొడవలు జరగవచ్చు. అనవసరమైన విమర్శలకు గురవుతారు. ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. శివాలయ సందర్శన ద్వారా మీ కష్టాలు తీరుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఈ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత విభేదాలు తొలగిపోయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు మంచి వైద్య సేవలను పొందుతారు. దీర్ఘకాలిక రోగాలున్నవారికి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల సలహాలు మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆర్థిక పెట్టుబడులు ఈరోజు మీకు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. లైఫ్ కోచింగ్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. మార్గదర్శకత్వం సరిగా లభించదు. దివ్యచింతన, ధ్యానం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ అంతరాత్మ శక్తి పెరుగుతుంది. నాటకాలు లేదా డ్రామా ప్రదర్శనలలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. ఈ కళారూపాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుంది. సామాజిక సేవకు సంబంధించిన పనులు అనుకున్నట్లుగా జరగవు. మీరు చేసే సేవకు సరైన మద్దతు లభించదు. కోచింగ్, శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మత్స్య పరిశ్రమ వారికి లాభాలు పెరుగుతాయి. వారి వ్యాపారం విస్తరిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. అంతర్గత శాంతిని పొందుతారు. మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో నిపుణులవుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాల ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలు ఈరోజు నష్టాలను కలిగిస్తాయి. సముద్ర ప్రయాణాలలో అనారోగ్యం కలగవచ్చు. అనవసరపు తగాదాలకు దూరంగా ఉంటారు. శాంతియుత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇతరులతో సులభంగా రాజీపడే సామర్థ్యం పెరుగుతుంది. ఈరోజు మీరు మానసికంగా చాలా సంతృప్తిగా, సంతోషంగా గడుపుతారు. చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈరోజు మీపై తీవ్రంగా ఉంటుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని కలవరపరుస్తాయి. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం కలుగుతుంది. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీరు ముందుకు సాగుతారు. బీమా సంబంధిత వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొత్త పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. స్వచ్ఛంద సేవలో పాల్గొని మానసిక సంతృప్తి పొందుతారు. సమాజానికి మేలు చేస్తారు. జలవనరుల నిర్వహణలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. జల సంరక్షణకు కృషి చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధిన పనులలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమవుతారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఈ 60 నిమిషాలు అనుకూలం కాదు. ఆస్తి కొనుగోలు, అమ్మకాలలో మోసపోయే ప్రమాదం ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. మీరు పనిచేసే పరిశ్రమలో అనూహ్య నష్టాలు లేదా ఉద్యోగ కోత భయం కలుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు నష్టపోతారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన వలన మనశ్శాంతి లభిస్తుంది. ఆలయ సందర్శనలు మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. నూతన ఆవిష్కరణలలో పాల్గొంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.